ఆర్జేఆరా టీవీలలో వస్తుంటారు చూడండి, అడ్వర్టైజ్మెంట్. అక్కడికి వచ్చింది. నేను వేరే వాళ్ళ కొరకు పోయినా, నేను చూపించుకోవడానికి కాదండి. మరలా నేను దేని పోయినా అనుకుంటారు మీరు. అక్కడ ఏంటంటే ఆ వయసులో ఏంటికి వచ్చిందంటే జుట్టు ఊడిపోతుందంట, జుట్టు ఎంట్రుకలు మొలసాలంట. ఎంట్రుకలు వయసు ఎంత? 65, 70 దగ్గర ఉంటాయి. నేనేమంటాను, పోనీలే మంచిదే, ఆశపడి నేనే అభ్యంతరమే అనట్లేదు. కానీ అంటే నేను అంటాను, అందరికీ ఉంటుంది కదా. బైబిల్లో రాయబడింది, దేవుని సెలవు లేనిది ఒక ఎంట్రుక రాలదు, ఒక ఎంట్రుక మొలవదు, ఒక ఎంట్రుక తెలుపు కాదు, ఒక ఎంట్రుక గోద్రేజ్ వారి కలర్ వేస్తే తప్ప. మరి ఈ ఆత్మ వర్ధిల్లకపోతే మిగిలిన విషయాలలో ఏ విధంగా వర్ధిల్లుతాము, ఏ విధంగా ఆశీర్వదించబడతాము, ఏ విధంగా మనకు సుఖశాంతులు ఉంటాయి, ఒక్కసారి ఆలోచన చేయమని ప్రేమతో నేను తెలియజేస్తున్నాను. అవసరమైనది ఆ ఒక్కటే అని ఈ పూట నేను బలంగా మీకు చెప్పదలుచుకున్నాను. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే. ఏంటి? దేవుని సన్నిధిలో నీ ఆత్మ వర్ధిల్లుతా ఉంది అనుకోండి, నువ్వు అన్ని విషయాలలో వర్ధిల్లుతావు. హల్లెలూయా. దేవుని పరంగా, ఆత్మీయంగా, ఆధ్యాత్మికంగా నువ్వు వర్ధిల్లుతూ ఉన్నావు అనుకో, అన్ని విషయాలలో వర్ధిల్లుతావు, ఆశీర్వదించబడతావు. ఆహా కాదన్నా, ఎంతమంది లేరు లోకంలో ఆత్మపరంగా, ఆత్మ సంబంధంగా లేకుండా లోకపరంగా జీవిస్తూ ఎంతమంది ఆశీర్వదించబడట్లేదు అంటారేమో మీరు. అంటారు, అవునా? ఉన్నారు కదా అలాంటి వాళ్ళు కూడా. దేవుడు లేడు, గీవుడు లేడు అని చెప్పువారైనా, దేవుడు ఉన్నాడని చెప్పి కూడా దేవుని సన్నిధికి రాకపోయిన వారైనా, దేవుడితో ఉండి కూడా దేవునిలో ఆత్మలో వర్ధిల్లని వారైనా, ఏమండి అన్ని విషయాలలో బాగున్నారు కదా, డబ్బు బాగుంది, వారి మెడల్లో బాగా తులాల బంగారు ఉంది, వారికి ఎన్నో స్థలాలు పొలాలు ఉన్నాయి, కార్లు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి. మరి ఆరి పరిస్థితి ఏంటి అంటారేమో మీరు. వస్తా అక్కడికి కూడా వస్తా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుదాం. తీయండి, మార్కు శుభవార్త 10వ అధ్యాయం 17వ వచనం చూద్దాం. ఆయన బయలుదేరి మార్గములో పోవుచుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాలుండి, సద్బోధకుడా, నేనేమి చేయాలని ఆయన అడిగింది. దేనికోసం అంట? నిత్య జీవనమునకు వారసుడగుటకు నేనేం చేయాలి అన్నాడు. దేవుడు చెప్పిన మాట 22వ వచనం చదవండి. ఒక 21 కూడా చదవండి అక్క దయచేసి. యేసు అతన్ని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదవగా ఉంది, నీవు వెళ్ళి నీ కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించుమని, అమ్మ జాగ్రత్త అమ్మ, నన్ను వెంబడించుమని చెప్పాను. ఏమండి ఇక్కడకు ఎవరైనా ఒక యవనస్తుడు, ఈయన ధనం బాగా కలిగిన, అంటే డబ్బు బాగుంది, ఆస్తులు ఉన్నాయి, బాగా ఆస్తులు ఉన్నాయంటే బంగారు ఉండదేంటి?
అవునా? ఇంకా మంచి ఇల్లులు, బాగా ఎక్కువ పొలాలు ఉంటే వారు వెళ్ళడానికి రావడానికి ఏమండి కార్లు ఉండవా ఏంటి, బైకులు ఉండవా ఏంటి? ఏయ్ ఏయ్ ఏ వాయమ్మ ఇట్లా అంటున్నాడు. వచ్చి మనం అన్నం కూడా తినకుండా ఎడతాడు. అట్లాగా నువ్వు కూడా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. నా ప్రియ దేవుని పెట్టలేదా మరి ఏం కొదవగా లేవు కదా, బాగున్నాడు. కొదవైంది ఏంది ఒకటే, ఆయన కొదవండేది ఏంది? ఏంది కొదవంది? పరలోక రాజ్యానికి చేరాలి, నిత్య రాజ్యమునకు వారసుడు కావాలి అన్నదే కొదవ ఆయనకు. మిగతావన్నీ ఉన్నట్టే కదా దాని అర్థం అండి. మిగతావన్నీ ఉన్నాయి, ఒక్కటి మాత్రం కొదవ ఉంది. అదేంటంటే నిత్య రాజ్యానికి వారసునగుట అన్నది ఒకటి కొదవ ఉంది. ఇది గ్రహించాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. గ్రహించి అలా దేవుని మాటలు లేదా ఆజ్ఞలు గైకుంటున్నావా, వింటున్నావా అనంగానే చెప్పే లిస్టు. నేను ఎందుకు బాల్యం నుండే, ఎప్పుడంటే చిన్నప్పటి నుంచే నేను అన్ని విషయాల్లో అని చక 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 ఆ ఆజ్ఞలు ఉండేటివన్నీ ఏమేం చెప్తున్నాడు? నరహత్య చేయవద్దు, వ్యభిచారం చేయవద్దు, దొంగిలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపని ఇవన్నీ చెప్పాడు. ఆజ్ఞలు అన్నీ చకచక ఇవన్నీ అనగానే ఇవన్నీ నేను ఎప్పుడో బాల్యము నుండే అనుసరిస్తున్నాను అంటే అన్నాడు, అన్నీ ఉన్నాయి నాన్న నీ దగ్గర, నీకు ఏమి కొదవలేవు, కానీ ఒక్కటైతే ఉంది. ఏంటంటే నువ్వు దేవుని సన్నిధి కొదవంది, దేవుని రాజ్యం నీకు కొదవంది, దేవుడు ఒక్కడు నీకు కొదవై ఉన్నాడు, నీకు అన్నీ ఉన్నాయి, నీకున్నవి అమ్మేసి బీదలకిచ్చిరా. ఇక్కడ అమ్మే దానికంటే అధికమైన ఫలం పరలోకంలో ఉంటుంది, ఆ తర్వాత వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఇక అడ్రస్ లేడు, వాడు డ్రెస్ లేడు, అడ్రస్ లేడు, కనబడలేక ఎక్కడ కనబడినట్టు కూడా మనకు తెలియదు. వాక్యంలో రాయవల్ల ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళాడు. ఎందుకని? ఇంత కష్టపడి సంపాదించినంత డబ్బంతా, లేదా ఇన్ని స్థలాలు కొంటే, ఇన్ని పొలాలు కొంటే, ఇన్ని కార్లు కొంటే, ఇన్ని బైకులు కొంటే, ఇంత ఆస్తిని పెంచుకుంటే, ఇంత బంగారు ఒగేసుకుంటే అన్నీ అమ్మేసి బీదలకి ఇచ్చిరామంటాడేంట. అయినా ఇదేంటిరా బోధన, అయిన బోధ ఇది ఎక్కడ బోధ? ఇంకా ఎవరైనా నా దగ్గరకు వస్తే ఆశీర్వదించబడతావు, దీవించబడతావు అంటారు. ఈయనని నాకున్న ఆశీర్వాదాలంతా తీసిపెట్టి వదిలిపెట్టేసిరా అంటాడేంటి? దేవునికి తెలుసు నీకు ఎన్ని ఉన్నా కొదవై ఉన్నది ఆ ఒక్కటి. నువ్వు పూడ్చుకోకపోతే, ఆ కొదవను తీర్చుకోకపోతే నీకు ఎన్ని ఉన్నా సున్నే అన్న సంగతి. హల్లెలూయా, అవునా కదా? ఎన్ని ఉన్నా యేసుక్రీస్తు నీవు కలిగి ఉండకపోతే అన్ని సున్నా, కోట్లకు పడిగెత్తు. నడినెత్తి నుండి అరికాలి వరకు బంగారు, ప్లాటినం, వజ్రాలు, ఇంకా ఏమైనా ధరించు. అద్దాల మేడలుండు, బెంజి కార్లో తిరుగు, సన్నపు నార వస్త్రాలను ధరించు, లేదా 3 పూట్ల కాదు 33 పూట్ల తీరు కావలసిస్తే
కానీ నీవు యేసు ప్రభును కలిగి ఉండకపోతే అవన్నీ నీకు ప్రయోజనము లేవు, అవన్నీ నీకు సున్నా అన్నది ఇక్కడ ఈ వ్యక్తి ద్వారా తెలియచేస్తున్నాడా. ఈ పూట నా ప్రియ దేవుని బిడ్డలారా, మనం అనుకోవచ్చు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారండి, డబ్బులు కలిగిన వాళ్ళు లేరా, బంగారు కలిగిన వారు, ఆస్తిపాస్తులు లేని వాళ్ళు ఉన్నారా లేరా, ఉద్యోగస్తులు లేరా, మంచి రాజకీయాలు చేస్తున్న వారు లేరా, ఎంతమంది ఎన్ని రకాలుగా దేవునిలో లేకున్న వారు లేరా అని అడుగుతారేమో. కదిలించు చూడు, ఎలాగున్నారయ్యా అని కదిలించు చూడు, బాగున్నావా అని అడిగి చూడు, నీ కుటుంబం ఎలా ఉంది అని అడిగి చూడు. పుంకాలు పుంకాలుగా ఎన్నెన్నో విషయాలు నీకు చెబుతారు. చివరికి ఒక మాట అంటారు, నాతో అన్న మాటలు నేను అనుభవపూర్వకంగా చెప్తున్నా, నీవే మేలు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఓయ్ కూర్చో అమ్మా, ఇక్కడ ఇది తీసుకురా అమ్మా. కాదు కదా, మంచి పిల్లడు కదా. హల్లెలూయా. ప్రియా నా దేవుని బిడ్డలారా, అందుకనే ఒక భక్తుడు పాట రూపకంగా రాశాడు. ఏమని తెలుసా? 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. 1,000,000 ఐశ్వర్యం నన్ను వెదకి వచ్చినను నీకది సమమౌనా. సంపద సిరి సంపద, సంపద సిరి సంపద, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు, యేసయ్యా నిన్ను గూర్చిన తలంపులే నాకు. నీ సన్నిధి పెన్నిధి దేవా, నీ సన్నిధి పెన్నిధి దేవా. పరుగున వచ్చా నిన్ను చూడాలని, పరుగున వచ్చా నిన్ను చూడాలని, స్వరమినాలని నీ స్వరమినాలని, స్వరమినాలని నీ స్వరమినాలని. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో ఇది ఉందండి, అవన్నీ మనకు ఆశీర్వాదకరంగా, బోనస్గా, దీవెనకరంగా, అవి కూడా ఎలాగో మనకు సుఖము, శాంతి, మనకు నెమ్మది, మనశ్శాంతి, మనకు సంతోషం, సమాధానం ఉండునట్లుగా, కలిగి ఉండునట్లుగా మనకు అవి సహకరించాలంటే నజరేయుడైన యేసే శరణ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు పాదాలే నీకు అవసరమైన ఒక్కటి, యేసు పాద సన్నిధే. ఆ ఒక్కటే నీకు కొదవై ఉందేమో ఈ రోజున, ఆ ఒక్కటే. లేదయ్యా పాస్టర్ గారండి, నేను దేవుని పాదాల చెంత బాగా ఉదయం సాయంత్రం తర్వాత నువ్వు చెప్పినట్లుగా సంఘ క్రమాలలో అలానే నాకు సమయం ఉన్నప్పుడల్లా దేవుని వెతుకుతున్నాను, ఆయన శక్తిని అనుభవిస్తున్నాను, ఆయనతో మాట్లాడుతున్నాను, ఆయన నాతో మాట్లాడుతున్నాడు. నేను ఆయన సన్నిధిలో ఉండాలనే ఆశ, నేను ఉండాలనే కోరిక, నా జీవితకాంతం అంతా కూడా ప్రభుతో నడవాలనే ఆశ. మంచిదే. అయినా నాకు ఇది పదాలను కొదవ. నేను ఇంతవరకు చెప్పినట్టు ఏది
ఆరోగ్యం కొదవగా ఉంది. ఏమండి, అవసరతలు తీర్చబడే విషయాల్లో కొదవై ఉంది. ఏమండి, లేదు నా కుటుంబంలో ఈ శోధన ఇది తీరిపోవాలి, ఇది నాకు లోటుగా, లేదా నాకు పిల్లలు లేరు, ఇది కొదవ ఉంది, లేదు నాకు ఉద్యోగం లేదు, ఇది నాకు కొదవగా ఉంది, లేదు ప్రభా నాకు జ్ఞానం లేదు, కొదవగా ఉంది, లేదు నాకు ఒక్కటే నా భర్త మార్పు ఒకటి కొదవగా ఉంది, నా భార్య మార్పు ఒకటి కొదవగా ఉంది, నా పిల్లల మార్పు కొదవగా ఉంది. ఇదిగో నాకు ఈ అవసరత ఈ ఒక్కటి కొదవ ఉంది. నేను నీ విషయంలో ఎప్పుడు ఎక్కడ ఎలాగుండాలో ఉన్నా, కానీ నాకు ఇది కొదవగా ఉంది అని నీవు నీ మనస్సులో ఈ ఆలోచన కలిగి ఉంటే నేను ప్రేమతో తెలియజేస్తున్నా, ఆ కొదవను ఈ రోజున దేవుడు ఫుల్ఫిల్ చేస్తున్నాడు. హల్లెలూయా! ఆ కొదవను నీలో తీరుస్తున్నాడు. ఆ కొదవను నీ కుటుంబంలో తీరుస్తున్నాడు. నీ ఆత్మకు ఏదైతే కొదవై ఉందో అదాన్ని తీరుస్తున్నాడు. ఆయన చేస్తున్నాడు ఈ పూట. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! ఆయన కార్యం జరిగిస్తున్నాడు. అయితే నువ్వు చేయాల్సింది దేవునిలో వర్తిల్లాలి. మొదటగా నీ ఆత్మ వర్తిల్లాలి. నా ప్రియ దేవుని బిడ్డలారండి, నేను ఎందరినో ఈ విశ్వాస జీవితంలో సేవా పరిచర్యలో చూస్తున్నాను, పరిశీలిస్తున్నాను, గమనిస్తున్నాను. అన్ని కలిగినటువంటి వారు ఏడ్చని ఏడుపు లేదా వారికి ఉండని ఆ బాధ నీకు కూడా ఉండదు తెలుసా? నీకు లేదలా, వాళ్ళు అంత బాధపడుతుంటారు. చివరికి ఎందుకు నాకు ఈ ఆశీర్వాదం, ఇంత ఇండ్లు ఎందుకు అవసరమా, ఇంత ఆశీర్వాదం నాకు అవసరమా, ఇన్ని ఆస్తులు నాకు అవసరమా, ఇంత డబ్బు ఉండి ఏం ప్రయోజనం, ఇంతమంది పిల్లలు పుట్టి నాకేం ప్రయోజనం అని వేదన పడుతున్న వారు ఈ ప్రపంచములో కోకొల్లాలు. అని దేవుని పిల్లలు వేదన పడట్లేదా అని అంటారేమో, దేవుని పిల్లలకు కొదవలేవా అని అంటారేమో, దేవుని పిల్లలకు బాధలు లేవా అని అంటారేమో. ఉన్నాయి, వాడికి ఉన్నాయి, నీకున్నాయి, నాకున్నాయి, మనకున్నాయి. అయితే తేడంటో చెప్పనా? దేవుని సన్నిధిలో దేవునితో ఉండే నీవు ఆ సన్నిధిలో ఉన్నటువంటి ఆ తృప్తి లేక సంతోషం, ఆ సమాధానం, ఆ నెమ్మది నువ్వు పొందుతావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! నీకు లేదా మనకి అన్ని ఉన్న వారికి గల తేడా, సమస్యలు శ్రమలు వారికి వస్తాయి, మనకు వస్తాయి, అందులో అనుమానం లేదు. అయితే నేను ఒక మాట చెప్పిన, ఇంకా కొంచెం ముందుకెళ్ళి వారికి వస్తే ఆ సమస్య, ఆ బాధ, ఆ కష్టం వారికి వారే తీర్చుకోవాలి, లేదా ఏమి తోచక ఏడుస్తూ కూర్చోవాలి. కానీ నీకున్న సమస్య లేదా మనకున్న సమస్యలు తీర్చటానికి మనతో యేసు ప్రభు ఉన్నాడు. హల్లెలూయా! ఇదే తేడా. తేడంతే అండి. వాళ్ళు తీర్చుకోలేరు, తీర్చుకోవడానికి మరింత వాళ్ళ జ్ఞానయుక్తంగా వెళ్ళి మరింత కూరుకుపోతారు. కానీ దేవునితో ఉండే, దేవుని సన్నిధిలో ఉండే, దేవుని మందిరములో ఉండే, దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తున్న నీకు దేవుడు అనుక్షణం, అనుదినం ఆయన నెమ్మదిని కలగచేస్తూ నీ శ్రమల్లో నుండి, నీ కష్టాల్లో నుండి, నీ బాధల్లో నుండి, నీ ఇరుకుల్లో నుండి, నీ అవమానాలలో నుండి, నీ నిందలలో నుండి నీకు కలిగిన
ఆ వేద బాధ అన్నిటిలో నుండి దేవుడు విడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయనే నువ్వు ఒక్కదానివి కాదు పంచుకుంటున్నది, నువ్వు ఒక్కదానివి కాదు శోధన పడుతున్నది. ఆయన నీకు తోడుండి ఆయన కూడా అనుభవిస్తున్నాడు. కానీ మిగిలిన వారికి అది లేదు. అందుకో అంటున్నవా భక్తుడు ఏమంటున్నాడు తెలుసా? పరిశుద్ధ గ్రంథములో నుంచి చూడండి, చదవండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 2వ వచనం. చదవక్క. కాదక్క, 84:2 అక్క. 84:2 అక్క. యెహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో ఆశపడుతున్నది. అది సొమ్మచిల్లుతున్నది. జీవము గల దేవుణ్ణి దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయుచున్నది. హల్లెలూయా. నా జీవమెంతో నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది. నా హృదయమెంతో జీవము గల దేవుని దర్శింప ఆనందముతో కేక వేయుచున్నది. నా దేహమెంతో నీకై ఆశించే, నా దేహమెంతో నీకై శాశ్వత కృపను నేను నైతిని నీ సన్నిధిలో కానుక, నైతిని నీ సన్నిధిలో శాశ్వత కృపను నేను తాళంచగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, భక్తుడు దావీదు గారు, యెహోవా మందిర ఆవరణను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేయుచున్నదే. ఎందుకో తెలుసా? ఆయన సన్నిధిలో ఆయన తోడుగా ఉంటాడు గనక ఆయనకున్న సమస్యల్లో, ఆయనకున్న కష్టాల్లో, ఆయనకున్న బాధల్లో, లేదా ఆయన అంత రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజరికములో కావలసిన జ్ఞానం, కావలసిన అవసరతలు, కావలసినటువంటి ఆ శక్తి సామర్థ్యాలు, కావలసినటువంటి ఆ సోర్స్ అన్ని కూడా దేవుడే ఇస్తాడు, అనుగ్రహిస్తాడు. సుభిక్షంగా నేను, నా దేశం, నా దేశ ప్రజలు ఉంటారు అన్నది భక్తునికి బాగా తెలుసు కనుక. హల్లెలూయా. మరి ఈ రోజున నేను ప్రేమతో తెలియజేస్తున్నాను, ఈ తీర్మానం నీలోనికి వస్తే, యెహోవా నా ప్రాణం నీ మందిరమును చూడాలని, దేవా జీవము కలిగినటువంటి నిన్ను దర్శించడానికి నా హృదయం నా శరీరం కేకలేస్తుంది. శరీరం, హృదయం అంటే ఆత్మనే. జీవము కలిగిన నిన్ను దర్శించడానికి కేక వేస్తున్నదయ్యా. ఆ విధంగా నా ఆత్మ నీ చేతులకు అప్పగించటానికి, నీకు సమర్పించటానికి నాకు సహాయం చేయి ప్రభా, నాకు ఒక్క వరవి స్వామి అని అడుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఒక్క వరం నాకు ఈ ప్రభు అని అడుగు, మిగిలినవన్నీ బోనస్గా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్ని ఫ్రీగా వచ్చేస్తాయి, అన్ని ఓసిగా వచ్చేస్తాయి. నువ్వు అన్ని ఉన్నా ఒక్కటైనా అవసరమైనది యేసుక్రీస్తు పాద సన్నిధి లేకపోతే నీకు అన్ని ఉన్నా కూడా వేస్టే. చాలా పొరపాటు పడుతున్నారు ప్రజలు.
విశ్వాసుల సహితం పప్పులో కాలేస్తున్నారని చెప్పడానికి సందేహం లేదు. ఎందుకంటే ఉన్న పనులు అట్లాంటివయ్యా మాకు పాస్టర్ అయ్యా అంటారు. ఏమనంటే మాకున్నటువంటి బిజీ అట్లాంటిదయ్యా నీకేం తెలుసు అంటారు. మాకు ఇంట్లో ఉన్న అవసరతలు అట్లాంటివయ్యా నీకేం తెలుసు అంటారు. మాకున్న శ్రమలు అలాంటివయ్యా నీకేం తెలుసు అంటారు. మాకున్న కష్టాలు అలాంటివయ్యా నీకేం తెలుసు అని అంటారు. నన్ను కట్టుకున్నాడు కథ నీకేం తెలుసు అయ్యా అంటారు. నన్ను కట్టుకున్నది నీకేం తెలుసు అయ్యా అని అంటారు. నా కన్నవారి గురించి నీకేం తెలుసు అయ్యా అంటారు. ఏమండి, ఇవన్నీ ఒక మనిషిగా, ఒక కుటుంబీకునిగా, ఒక దేవుని బిడ్డగా నాకు తెలుసండి. నాకు తెలుసు. నేను మరలా చెప్తున్నాను, సైతానుగాడు లేదా అపవాది నీ దగ్గరికి రావాలి అంటే మొదటగా నన్ను దాటుకొని నీ దగ్గరికి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు ఆ విషయం తెలుసా? నీ దగ్గరికి, నీ ఇంటికి, లేదా నీ పిల్లల దగ్గరికి, నీ భర్త దగ్గరికి, నీ భార్య దగ్గరికి అపవాదిగాడు, సాతానుగాడు వచ్చి నిన్ను అలా పెళ్ళగించాలి అంటే, పెకిలించాలంటే దేవునికి ప్రజలకి మధ్య ఉన్న ప్రతినిధి అయినటువంటి సావకుని వద్దకు రావాలి. ఆ విషయం మీకు తెలుసా? మరి నాకెట్లా లేవనుకుంటున్నారు మీరు కష్టాలు? నాకెందుకు ఉండవనుకుంటున్నారు మీరు బాధలు? నాకెందుకుండవని అనుకుంటున్నారు ఇబ్బందులు? నాకెందుకు ఉండవనుకుంటున్నారు సమస్యలు? నాకెందుకు ఉండవనుకుంటున్నారు? నా కుటుంబానికి ఎందుకు ఉండవనుకుంటున్నారు? ఎందుకు ఉండవనుకుంటున్నారండి సోదరులు? ఉంటాయి. అయితే నా దేవుడు నాతో కూడా ఉండి నాతో పాలు పంచుకుంటున్నాడు. నన్ను ఇబ్బంది పెట్టడు. ఇబ్బందులు ఒకవేళ వచ్చినా నా దేవుడు చూసుకున్నవాడు నాతో ఉన్నాడు అన్న ఒక గొప్ప విశ్వాసం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక గొప్ప నిరీక్షణ, హల్లెలూయా. అందుకు బ్రతికినంత కాలం నీ కొరకే బ్రతుకుతాను ప్రభు అనే తీర్మానం, హల్లెలూయా. జీవించినంత కాలం నీ కొరకే జీవిస్తాను, నీ సేవ కొరకే బ్రతుకుతాను, నీ కొరకే జీవిస్తాను, నీ సన్నిధిలోనే చనిపోవాలన్న ఇష్టం కూడా ఉంది ప్రభువా అనే ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకు మీరు భయపడనక్కర్లే. మీ దగ్గరికి రావాలి సాతానంటే మొదటగా దేవుని సేవకుని దగ్గరికి రావాలి. ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలి. దేవుని దగ్గర నుంచి పర్మిషన్ తీసుకొని నా దగ్గరికి రావాలి. నన్ను దాటుకొని మీ దగ్గరకు వస్తే కానీ వాడు అంటే అప్పటికి నన్ను ఎంతగా శోధిస్తే, లేదా నీకంటే ఎక్కువగా ఎన్ని రెండంతలుగా లేకపోతే శోధించకపోతే వాడు నా దగ్గర ఉండి నేను వాటి తట్టుకొని తాలుకొని మీ ఎదుట నిలబడకపోతే దేవుని సహాయం చేత మీరు ఇలాగ వింటారు? చెప్పండి, మీరే చెప్పండి కదా. కాబట్టి భయపడొద్దు. సమస్యలన్నీ అందరికీ ఉంటాయి, బాధలందరికీ ఉంటాయి, కష్టాలందరికీ ఉంటాయి. అనారోగ్యం ఈ శరీరం ఉన్నంత వరకు, ఈ మట్టి శరీరం మహిమ గల శరీరంగా మార్చబడేంత వరకు అనారోగ్యం ఉంటుంది. ఎవరేమంతా ఒట్టి ఊడిపడిన వారు లేరులేండి. కానీ అందరికీ నీకు తేడా యేసయ్య ఉన్నాడు అన్నది మాత్రం జ్ఞాపకం చేస్తున్నా. ఒక్కటే యేసయ్య పాద సన్నిధి ఒక్కటే నీతో ఉన్నదే అన్నది నేను జ్ఞాపకం చేస్తున్నా. నా ప్రియ దేవుని బిడ్డ, అందుకోసమే నేను ప్రేమతో చేతులు జోడించి మాట్లాడుతూ మీ అందరి బ్రతిమలాడుతున్నా. దేవుని విషయములో, దేవుని సన్నిధి విషయములో, దేవుని పని విషయములో, దేవుని కొరకు జీవించే విషయంలో, బ్రతికే విషయంలో వెనకడిగేయొద్దు. తప్పక దేవుడు నీకు సహాయం చేస్తూనే ముందుకు నడిపిస్తాడు.
హల్లెలూయా. తప్పక ఒకవేళ ఈడ జరిగించలేనిది ఏదైనా ఉంది అంటే మొదటి మెట్టులో, ఆ రెండవ మెట్టులో ఇంతకు మించి మంచి ఆశీర్వాదం, గొప్ప ఆశీర్వాదం నీ కొరకు దాచబడి ఉంది. నిజం, ఆ మాట నమ్ము. ఇప్పుడు ఈ మేలు పొందుకోలేదు అంటే అంతకంటే డబల్ నీ ముందర ఉందని దాన్ని తప్పించాడు. నువ్వు నాకు ఒక స్కూటీ చాలు ప్రభువా అంటే ఆ స్కూటీ ఇవ్వలేదు నీకు. ఇప్పుడు ముందు ఏమన్నా కారే పెట్టాడేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, ఏ స్వామి, నేను కోరుకున్నది చిన్న కమ్మలే కదా, ఒట్టి కమ్మలే కదా. ఆడవారికి స్త్రీలకు కనీసం కమ్మలు ఉండాలి కదా ప్రభా. ఏ స్వామి, నాకు ఇంతకాలం నుంచి అడుగుతున్నా అనుకుంటున్నావు, దాని గురించి బాధపడుతున్నావు. ఏమో కమ్మలు ఇడిచిపెట్టి నీకు మంచి చైన్ ఇవ్వాలనుకున్నాడేమో. ఆ ముందు నువ్వు 1 తులం కోసం చూస్తున్నావు, 5-6 తులాలు ఇవ్వాలి అనుకున్నాడేమో. అడిగాయి, 2వ స్టెప్ అయ్యి, 3వ స్టెప్ అయ్యి, 4వ స్టెప్ అయ్యి ముందుకేస్తూనే ఉండో. ఇరికేదో అడుగో. జీవము కలిగిన దేవుని దర్శించడానికి వెనుకడిగేయొద్దు. నీ హృదయం, నీ శరీరం ఆనందముతో కేకలేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆక్రందనతో కేకలేయడం కాదు, ఆనందముతో కేకలే. బాధలు తట్టుకోలేక కుటుంబంలో ఒక్కదానిగొండి ఓ అని ఆక్రందనతో కేకలొద్దు, ఆనందముతో కేకలే. దేవుని సన్నిధికి వచ్చి నీ ఆక్రందన కూడా ఆనందముగా మారిపోతుంది. హల్లెలూయా. నీ ఆక్రందన కూడా ఆశీర్వాదంగా మారిపోతుంది. హల్లెలూయా. నీ అవమానాలు కూడా నీకు పూదండలుగా మారిపోతాయి. హల్లెలూయా. నీ కీడు కూడా నీకు మేలుగా మారిపోతుంది. నీ అనారోగ్యము కూడా ఆరోగ్యంగా మారిపోతుంది. నీ ఏమీ లేని స్థితి మిగుల స్థితిగా మార్చబడుతుంది. నమ్ము. నిజం. దేవుడు ఇదిగో ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నమ్మినటువంటి, చేతపట్టుకున్న ఏ ఒక్కరి విషయాల్లో కూడా దేవుడు ఎవరిని ఎక్కడ మోసం చేయలేదు. వాళ్ళను చెయ్యి పట్టుకొని నడిపించి ఆశీర్వాదాలకు వారసులుగానే మార్చినాడు. ఈ రోజున దేవుని పాద సన్నిధైన ఆ ఒక్కటిని విడిచి నువ్వు ఎన్నెన్నో వాటి కొరకు వెతుకుతున్నావు. ఏమండి, ఇది నీకు నీ ఆత్మీయ జీవితానికి మంచిది కాదా? అన్ని పక్కన పెట్టు దేవుని సన్నిధిని. నీ పనులన్నీ పక్కన పెట్టు దేవుని పనిని. దేవుని పని నువ్వు చేయి. నీ పని దేవుడు ఎందుకు చేయడో చూద్దాం. దేవుని సన్నిధిని నువ్వు వెతుకో. నిన్ను వెతుక్కుంటూ దేవుడు ఎందుకు రాడో చూద్దాం. దేవుని కొరకు ఆశ కలిగి ఉండు. నీ కొరకు ఏదైనా ఎందుకు చేయడో చూద్దాం. ఇవి చేయకుండా నాకేం జరగట్లేదు, ఏం చేయట్లేదంటే ప్రేమతో తెలియచేస్తున్నాను, నీకు ఇంకా అనేకమైన కొదవగా ఉన్నాయి. కారణం ఏంటంటే అవసరమైనది ఒక్కటి నువ్వు గ్రహించలేకపోతున్నా. అవసరమైన ఒక్కటి పాద సన్నిధి నేను గుర్తించలేకపోతున్నా. బహుశా అందుకనే చుట్టూ కొన్ని శ్రమలు అనుభవిస్తున్నావేమో, కష్టాలు అనుభవిస్తున్నావేమో, బాధలు అనుభవిస్తున్నావేమో, కట్టుకున్న నీ భర్త, భార్య, పిల్లల ద్వారా శోధన అనుభవిస్తున్నావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ రోజునైనా ఓ చిన్న తీర్మానం రావాలి. ఎలాగా? గత వారం నేను చెప్పినట్టు కీర్తన గ్రంథం 42వ అధ్యాయం మొదటి 2 వాక్యాలు చెప్పినట్టుగా, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నేను నా ప్రాణము తృష్ణగొనుచున్నది. నేను ఎప్పుడు నీ సన్నిధికి వచ్చేదనా అని, నిన్ను ఎప్పుడు వెతకేదనా అని
నేను ఎప్పుడు స్తుతించేదనా అని, ఎప్పుడు నిన్ను ఆరాధించేదనా అని, ఎప్పుడు నీ సన్నిధిని చేరి ప్రార్థించేదనా అని, ఎప్పుడు నీ సన్నిధిని చేరి నీ మాటలు విందునా అని, ఎప్పుడు నీ సన్నిధిని చేరి నీ వాక్యమును పఠించుదునా అని, ఎప్పుడు నీ సన్నిధి చేరి నిన్ను ధ్యానించునా అని ఆశ కలిగి ఉంటే తప్పక దేవుడు నీకు ఈ సంవత్సరంలో అన్ని విషయాలలో సహాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏదైతే కొదవయిందో ఆ రోజున నీకు ఒకటి కొదవ ఉంది. ఏది? దేవుని రాజ్యములో చేరడానికి ఒకటి కొదవ ఉంది. ఏంది? నీ కలిగింది అమ్మే అన్నాడు. ఈ రోజున నీకు ఒకటి కాదు, ఎన్ని కొదవలు ఉన్నాయో నాకు తెలియదు. ఆ కొదవలన్నీ దేవుడు తీర్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కటైనది అవసరాన్ని గుర్తిస్తే అది దేవుని పాద సన్నిధి, సృష్టికర్త అయిన దేవుని పాద సన్నిధి, సృష్టికర్త అయిన దేవుని మందిరము, సృష్టికర్త అయిన దేవుని సువార్త, సృష్టికర్త అయినటువంటి ఆ దేవుని యొక్క మాటలు అని గుర్తిస్తే ఈ లోకములో, ఈ సృష్టిలో నీకేం కొదవుందో ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. జ్ఞాపకం చేసుకుందా? ఇప్పుడే ఆయన పాదాల చెంత చేరిన నీవు, లేదా ఇప్పుడే ఆయన పాద సన్నిధికై వచ్చి ఇప్పుడే ఆయన పాదాలు పట్టుకొని ఒక చిన్న తీర్మానం చేద్దాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. చిన్న తీర్మానం చేద్దాం.